మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఇంజెక్షన్ నాకొద్దు. అది చేసిన దగ్గర నుంచి ఏదోలా ఉంటుంది. ప్రతిసారి ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాతే ప్రాబ్లం వస్తుంది అని వద్దంటున్నారని డాక్టర్కి చెప్పండి. అదేంటండి అలా ఎలా తగ్గిపోతుంది? ఇది ఒక కోర్స్, మొత్తం 6 వాడాలి. ఇప్పటి వరకు 3 వాడినా తగ్గలేదు. ఇంకో 3 వాడితే ఎలా తగ్గుతుంది? లేదు సార్, డాక్టర్ గారు చెప్పి మరీ పంపించారు. వద్దు మాధవ, ప్రతిసారి సమస్య ఆ ఇంజెక్షన్తోనే వస్తుంది. అసలు ఆ ఇంజెక్షన్ చేయించుకోవాలంటేనే చాలా భయం వేస్తుంది నాకు. చూడండి, మీకు బాగుండాలనే డాక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి నన్ను ఇంత దూరం పంపిస్తున్నారు. మీకు నయం చేయాలని, మీ మంచి కోసమే మేము ఆలోచిస్తుంటే మీరు వద్దంటే మేమేం చేస్తాం? నిజంగా తగ్గుతుందంటారా? తప్పకుండా తగ్గుతుంది సార్. ఏదైనా కోర్స్ మెడిసిన్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా తీసుకోవాలి. మధ్యలో ఆపేస్తే ఎలా తగ్గుతుంది? సర్లే మాధవ, వాళ్ళ మాట మాత్రం కాదనడం ఎందుకు? సరే, మీరు ఇంజెక్షన్ చేయండి. ఇక నేను వెళ్ళొస్తానండి. నొప్పి తగ్గిపోతుంది, మీరేం టెన్షన్ పడకండి. వెళ్ళొస్తాను సార్. తగ్గిపోతుందని అంత నమ్మకంగా చెప్తున్నారు కదా. పైగా ఇంకో 2 ఇంజెక్షన్లు వాడితే సరిపోతుంది. ఏమవుతుందోనని భయపడితే మన భయమే ఒక్కోసారి నిజం అవుతుంది. నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో. సార్, ఇక్కడ ఇంజెక్షన్ ఖాళీ బాటిల్ పెట్టాను. ఇదిగో నా దగ్గర ఉంది. ఇలా ఇవ్వండి సార్, నేను బయట పడేస్తాను. దీని గురించి మీరు ఎంత దూరం రావటం ఎందుకండి? నేనే పారేస్తానులేండి. మీకెందుకండి శ్రమ? నేను వెళ్తూ వెళ్తూ పడేస్తాను. ఇలా ఇవ్వండి. వద్దులేండి, నేను పారేస్తాను, మీరు వెళ్ళండి. ప్లీజ్ ఇవ్వండి సార్. నేను పారేస్తాను, మీరు వెళ్ళండి. సార్ ఇవ్వండి సార్, ప్లీజ్. నేనే పారేస్తాను, మీరు వెళ్ళండి. పర్లేదమ్మా, మీరు వెళ్ళండి. ఏమైంది? ఇంజెక్షన్ చేసావా? ఇంజెక్షన్ అయితే ఇచ్చానండి, కానీ బాటిల్ అక్కడే మర్చిపోయాను. ఈ లోపత నా బాటిల్ తీసేసుకుని నేను పారేస్తానంటూ తీసేసుకున్నారు. అతన్ని చూస్తుంటే పడేయడానికి తీసుకున్నట్టుగా లేదు. అలా ఎలా వదిలేసావు? ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళాలి కదా. ముందు రాగానే వాళ్ళు ఇంజెక్షన్ వద్దు అన్నారండి. వాళ్ళని కన్విన్స్ చేసి ఇంజెక్షన్ చేశాను. ఆ హడావిడిలో మర్చిపోయి బయటకొచ్చేసాను. బయటకొచ్చిన తర్వాత గుర్తొచ్చింది. తీరా వెళ్లేసరికి అతను ఆ బాటిల్ తీసేసుకున్నాడు. అంత బాగానే జరిగిందనుకునే లోపు ఏదో ఒకటి తెచ్చి నేను ఎత్తున పెడతారు. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. మాధవ బాటిల్ ఎందుకు తీసుకున్నాడో? వేరే డాక్టర్ దగ్గరికి ఏమైనా తీసుకెళ్తాడా? అదే జరిగితే డాక్టర్ సంగతి తర్వాత ముందు ఇంట్లో వాళ్ళు నా ప్రాణాలు తీస్తారు. ఏం చేయాలి?